హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు దోసకాయలు ఉన్నాయండి. ఇవాళ దోసకాయ కట్ చేద్దామని వచ్చిన పైకి. ఇక దోశ సెట్ అండి. మూడు నాలుగు టబ్బుల్లో పెట్టుకున్నా అక్కడ. ఇక్కడ ఇదంతా దోసకాయ సెట్ అండి. కూర దోశ. కాయలు ఉన్నాయండి. కాయలు ఉన్నాయి అక్కడ ఇక్కడ ఇవి పందిరి అవసరం లేదండి. ఇది ఎక్కడ వాటికి అవే ఇట్లా పారుతూ వెళ్ళిపోతాయి. ఇక పిందెలన్నీ ఇట్లా చిన్న పడుతున్నాయి. అన్నీ ఉన్నాయి అక్కడొకటి. ఇక ఇందులో ఇది దోశ కాయ చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. వాళ్ళ దోసకాయలు తెంపుతా అండి. అలా దోసకాయలతోటి దోసకాయ పప్పు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు, దేనికైనా బాగుంటాయి. ఇక అన్నీ చిన్న చిన్నగా పిందెలు అన్నీ పడుతున్నాయి. పెట్టితే ఇవి పందిరి అవసరం లేదు. ఇట్లా ఇక్కడంతా ఇట్లా ఖాళీ ప్లేస్ ఉన్నది, పారుతూ వెళ్తున్నాయి. అవి ఇష్టం వచ్చినట్టు కిందనే పారిపోతాయండి. ఇక్కడ ఇక్కడ ఒకటి కింద ఇంకా పడుతున్నాయి బాగానే. కానీ కోతులు వచ్చినాయండి. మొన్న కోతులు వచ్చి ఒక 10 పిందెల దాకా కొరికి పడేసిపోయినాయి. ఇవాళ ఒక 4-5 ఎద్దులైతే ఉన్నాయి. ఆ 4-5టిని ఇక్కడ ఒకటి ఇట్లా ఉన్నాయి, పడుతున్నాయి బాగానే. కానీ కోతులు వస్తున్నాయి. ఈ ఆకులలో దాచిపెడుతున్నా. ఆకులలో దాచిపెడితే ఇగో 1-2 ఇలా ఉన్నాయి. అయితే వర్షం పడ్డది కదా అండి. వర్షం పడి అంతా ఆకులు చెట్లు అన్నీ ఇట్లా పడిపోయినాయి మొత్తం. ఇంట్లో ఒకటి ఉన్నది. ఇది ఇంకా వండలేదండి, పండలేదు. కానీ కోతులు వస్తే పాడు చేస్తున్నాయని తెంపుతున్నా. ఇందులో కూడా ఉన్నాయి. ఇది పండు చిన్నగానే ఉండి పండుగ వచ్చింది. ఉన్నాయండి. ఇంకొక 2 రోజులు అయితే ఇంకా వస్తాయి. ఇవన్నీ చెట్లు ఆకులలో దాచిపెట్టాలండి, లేకపోతే కోతులు కనబడితే కొరికి పడేస్తున్నాయి. ఇదేనండి ఈరోజు. ఈ దోసకాయలు వెళ్ళాయండి, కూర దోసకాయలు. ఈరోజు దోసకాయ పప్పు వేసుకుందాం. ఓకే అండి, బాయ్.